హాయ్ అండి, నేను సతీష్ అట్ల. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనము నిన్న మొత్తము ఈ 2 రోజుల నుంచి దాదాపుగా మనం హిట్ అండ్ రన్ అని చెప్పేసేసి దేశవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాలలో మొత్తం ఓవరాల్‌గా సమ్మె ఎవరైతే హెవీ వెహికల్స్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు అన్నట్లుగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు కానీ ఇంకా ఇతరత్ర దానికి సంబంధించి మనం వింటా ఉన్నాం. సో దానికి సంబంధించి అసలు ఎందుకు ఏంటంటే ట్రక్కు డ్రైవర్ల ఆందోళనకు సంబంధించి ఏంటి అనేది ఒక్కసారి చూస్తే, ఎవరైనా నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఇంతకుముందు ఏంటంటే దీనికి సంబంధించి చూస్తే 106 ఆఫ్ 1 ప్రకారంగా చూసినట్లయితే 106 ఆఫ్ 2 ప్రకారంగా చూసినట్లయితే శిక్షలో ఎట్లా అంటే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష మాత్రమే విధించేది. అది బెయిలబుల్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైన్ ఉందో, జరిమానా ఉందో, హిట్ అండ్ రన్లో వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకవేళ సంబంధిత వ్యక్తుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి శిక్ష తగ్గే అవకాశం ఉంది. అంటే 106 ఆఫ్ 1 ప్రకారంగా ఏదైతే ఉందో శిక్షా కాలం బెయిలబుల్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి నాన్ బెయిలబుల్ దాన్ని చేయడం జరిగింది. సో ఇలా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ శిక్షా కాలం కానీ ఫైన్ కానీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు దేశవ్యాప్తంగా వాటిని వెనక్కి తీసుకోవాలి, తగ్గించాలి అని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి వివరంగా చూద్దాం. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఆ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలో సెక్షన్ 304A ప్రకారంగా 2 ఏళ్ల వరకు గరిష్ట జైలు శిక్ష విధించవచ్చు. కొత్త శిక్షా స్మృతిలో ఏదైతే భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చినటువంటి ప్రకారంగా దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొత్త వారి వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని చెప్పి డ్రైవర్ల సంఘాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. జైలు శిక్ష పడితే 10 ఏళ్ల పాటు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పి వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. శిక్షతో పాటు జరిమానాను తగ్గించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను చేయడం జరిగింది. సో ప్రమాదం గురించి పోలీసులకు డ్రైవర్లే సమాచారం ఇస్తే కఠిన నిబంధనల నుంచి బయటపడవచ్చని చెప్పి కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలపడం జరిగిందని చెప్పి ఇచ్చారు ఇక్కడ. ఇక కేంద్రం తరపున హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ట్రక్కు డ్రైవర్లతో చర్చించారు నిన్న. భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదని చెప్పి, అట్లాగే రవాణాదారుల సంఘాలతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే సెక్షన్ 106 ఆఫ్ 2 పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమావేశం విజయవంతమైందని చెప్పి హోంశాఖ ప్రతినిధి ప్రకటించడం జరిగింది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకుల్లో ఇవి పెట్టడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో నిత్యం 50 లక్షల లీటర్ల వరకు డీజిల్, 40 లక్షల లీటర్ల వరకు పెట్రోల్ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో ఇంధనం కొరత ఏర్పడుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో రాష్ట్రంలో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడం జరిగింది. సో ఇది అన్నట్టు డ్రైవర్ల ఆందోళనకు కారణం ఏంటి అని చూస్తే ఇంతకీ హిట్ అండ్ రన్ చట్టంలో ఏముంది అనేది దానికి సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత చట్టం తీసుకురావడం జరిగింది. సో త్వరలోనే ఈ కొత్త చట్టం అమల్లోకి కూడా రానుంది. అయితే హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త చట్టంలో ఉన్న శిక్ష, జరిమానాపై ట్రక్కు డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం జైలు శిక్ష, జరిమానా మొత్తాన్ని తగ్గించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. మోడీ సర్కారు వైఖరికి నిరసనగా ఈ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఫలితంగా ట్రక్కులు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. ఇంధనం సరఫరా నిలిచిపోవడంతో పెట్రోల్ బంకుల వద్ద కూడా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. డ్రైవర్లు ఆ చట్టాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి, ఇంతకీ హిట్ అండ్ రన్ చట్టంలో ఏముందనేది మనము మన మైక్ టీవీ వెబ్సైట్లో రాయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూడండి. భారతీయ న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో ట్రక్కు డ్రైవర్లకు భారీ శిక్ష పడనుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదాలకు కారణమైతే విధించేటటువంటి పెనాల్టీని కూడా భారీగా పెంచారు. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. దాంతోపాటు 7 లక్షల వరకు భారీ జరిమానా కూడా విధించేలా కొత్త చట్టంలో మార్పు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐపీసీ సెక్షన్ ప్రకారం కేవలం హిట్ అండ్ రన్ కేసులో కేవలం 2 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే ఉంది. కానీ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలకు కొత్త చట్టంలో 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి ఘటన నుంచి ఫిర్యాదు చేయకుండా పారిపోయిన ఆ శిక్షను 10 ఏళ్లకు పెంచనున్నారు. దీంతో పాటు 7 లక్షలకు ఫైన్ కూడా విధిస్తారు. ఇదిలా ఉంటే కొత్త చట్టంపై ట్రక్కు డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది
భారీ వాహనాలకు వ్యతిరేకంగా ఉందని అంటూ ఉన్నారు. శిక్ష పెంపు, భారీ జరిమానా విధించడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇంకెవరు డ్రైవింగ్ వృత్తి వైపు రావని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే. అట్లాగే మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని తాము హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వారు జనం తమపై దాడి చేస్తారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చట్టంలో మార్పు చేయాలంటూ ట్రక్కు, ప్రైవేట్ బస్సులు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన చట్టాలు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. భారతీయ న్యాయ సంహితలో చూసినట్లయితే సెక్షన్ 106(1) ప్రకారంగా 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అట్లాగే సెక్షన్ 106(2) ప్రకారం చూస్తే హిట్ అండ్ రన్ కేసుల్లో 10 సంవత్సరాల వరకు శిక్షను విధించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు చేసిన పరిశీలన కారణంగా హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షా కాలాన్ని 10 సంవత్సరాలకు పెంచారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలు చేసి ఎవరైనా చనిపోయేలా చేసి అక్కడి నుంచి పారిపోయే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు పలు కేసుల్లో పేర్కొనడం జరిగింది. 106(1) అట్లాగే 106(2) సబ్సెక్షన్ల నుండి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిన ప్రమాదం గురించి ఒక వ్యక్తి వెంటనే పోలీస్ అధికారికి లేదా మెజిస్ట్రేట్కి నివేదించినట్లయితే సబ్సెక్షన్ 106(2) కింద ఛార్జీ విధించబడదు. సో దీనికి బదులుగా వ్యక్తికి 106(1) సబ్సెక్షన్ కింద ఛార్జీ విధించబడుతుంది. ఇక్కడ శిక్ష తక్కువ అంటే 5 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. సో అయితే సబ్సెక్షన్ 106(2) 10 సంవత్సరాల వరకు శిక్షను అందిస్తోంది. సెక్షన్ 106(1) ఇప్పటికీ బెయిలబుల్ నేరం కాగా సెక్షన్ 106(2) అనేది నాన్ బెయిలబుల్గా చేయబడింది. సో దీనివల్ల వాళ్ళు దీంట్లో మార్పులు చేయాలని చెప్పేసి భారీ జరిమానాని అట్లాగే ఈ శిక్షను కుదించాలని చెప్పి వారు ఈ ధర్నాను అనేది చేయడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపిన తర్వాత ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు సరే అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత దానికి సంబంధించి విరమించుకోవడం జరిగింది.